బట్ రిషి వేసాము. చికెన్ మా అమ్మగారి పద్ధతిలో చికెన్ ఫ్రై చేస్తున్నాం. చికెన్కి 2 స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్టు, ఇవన్నీ కలిపి వాటర్ చల్లి ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టేయాలి. టైమర్ పెట్టేస్తాం, చాలు, ఎక్కువద్దు. ఉల్లిపాయలు, కొన్ని కాశ్మీరీ చిల్లీ, పచ్చిమిరపకాయలు 3 కలిపి కచ్చపచ్చ గ్రైండ్ చేసి తర్వాత నూనెలో ఫ్రై చేయాలి. నూనె రాలిన తర్వాత ఆవాలు, పచ్చిమిరపకాయలు, కాశ్మీరీ చిల్లీ కచ్చపచ్చగా గ్రైండ్ చేసిన పేస్ట్ వేగాలి. వాటర్ అంతా వేగాక వేగాలి. ఈ విధంగా మొత్తం అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉప్పు, పసుపు వేసి ఉడకబెట్టిన చికెన్ కూడా ఇందులో వేసి వేయించాలి. ఈ విధంగా వేయించుకుందాం. ఇందాక పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఎక్కువ పట్టదు కారం. 1 స్పూన్ ధనియాల పొడి, మసాలా పొడి కలిపి వేసేస్తాం. కొంచెం కరివేపాకు